హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నేనైతే ఇక పెసరట్టు కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మేమైతే మా ఇంట్లో మేము ఎలా చేసుకొని తింటామో పెసరట్టు అయితే మీకైతే ఈరోజు చూపిపోతున్నాను. నేనైతే మాత్రము మినపప్పు అయితే ఖచ్చితంగా వేసుకుంటానండి. ఎందుకంటే అచ్చం పెసలు వేసుకుని చేసుకుంటే ఇంట్లో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకైతే పడదు. అందుకనేసి నేనైతే కొంచెం అయితే మినపప్పుతో అయితే చేసుకుంటాను. దోశ చాలా చాలా బాగా వస్తుంది. నేనైతే ముందు రోజు నైట్ 10ంటికి అయితే నైట్ నానబెట్టుకున్నానండి. పెద్ద గ్లాస్ నిండా అయితే 1 గ్లాసు వరకు తీసుకున్నాను. ఆ పెద్ద గ్లాస్కి వచ్చేసి టీ గ్లాస్తో అయితే 1 గ్లాస్ అయితే నేను మినపప్పు అయితే తీసుకున్నాను. అదే టీ గ్లాస్ తోటి నేను హాఫ్ గ్లాస్ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఇంకా నానబెట్టుకునేటప్పుడే 2-3 సార్లు అయితే నేను కడిగేసి పెట్టుకున్నాను శుభ్రంగా. ఉదయం అయితే తెల్లారికి బాగా అయితే నానిపోయినాయండి. మళ్ళీ ఒకసారి అయితే మంచినీళ్ళు పెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇక మిక్సీ గిన్నెలో మాత్రం మనం తగినంత నీళ్లు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. ఇక ఈ చూపించే విధంగా వేసుకుంటే చాలండి. పిండి పల్చగా కాదు, అలా అని చిక్కగా కాదు, మీడియంగా అయితే వేసుకోవాలి. అప్పుడే దోశ అయితే బాగా వస్తుందండి. పల్చగా అస్సలు చేసుకోకూడదు. పిండి అయితే మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. పిండి కాసేపు నానితే చాలా బాగుంటుంది. ఇక తగినంత ఉప్పు వేసుకొని నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపు అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. పిండి అయితే నానబెట్టుకోవడానికైతే పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నేను 7-8 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది. టమోటా వేసి చేస్తాను ఎప్పుడు పచ్చడి, చాలా బాగుంటుంది. ఇక ఇంట్లో పచ్చిమిరపకాయలు వేస్తే తినరండి, ఎండుమిరపకాయలతోనే చేస్తాను, చాలా బాగుంటుందండి. ఇక 7-8 ఎండుమిరపకాయలు, ఒక 4 టమోటాలు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత అయితే నేనైతే కొంచెము అల్లం తరుగు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటానండి నేను. చాలా బాగుంటుంది. మొత్తం వేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి అయితే అడుగంటకుండా బాగా కలితిప్పుకోవాలండి. పచ్చడి మళ్ళీ మాడిపోతే బాగోదు. దగ్గర పడేలాగా మళ్ళీ ఒక్కసారి అయితే తిప్పుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఒక్క 2-3 నిమిషాలు మగ్గితే చాలు. కొత్తిమీర అది వేసిన తర్వాత ఎక్కువ మగ్గన అవసరం లేదండి. కొద్దిగా ఒక్క 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. అది బాగా అయితే ఇక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని మళ్ళీ 1 నిమిషం అలా మగ్గించుకుంటే చాలండి. ఇక దింపేసుకొని చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాతే మిక్సీ అయితే తిప్పుకోవాలి. వేడి మీద తిప్పుకుంటే మిక్సీ అయితే పాడైపోయిద్ది. ఇక చల్లబడిన తర్వాత అయితే మిక్సీ అయితే వేసేసుకున్నానండి. మిక్సీ మెత్తగా కాకుండా, అలా అన్ని పలుకులుగా కాకుండా మీడియంగా అయితే వేసుకోవాలండి పచ్చడి. ఇక నేనైతే ఇంకా దోశకైతే ప్రిపేర్ చేసుకున్నానండి. కొంచెం అల్లము, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోలేదండి నేను. వేస్తే పిల్లలు తినరు. అందుకనేసి మా అమ్మాయి ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు, క్యారెట్ అవన్నీ సన్నగా అయితే నాకు తరిగిచ్చేసిందండి మా పెద్దమ్మాయి. ఇక దోశ అయితే ఇంకా ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా రుద్దుకోవాలండి. ఎందుకంటే నేను ఇనుప పెనమే వాడతాను. దోశలకి బాగా వస్తాయి దోశలు అయితే. ఇంకా ఎలా వేస్తే అలా వస్తాయండి. పేపర్ దోశ వస్తుంది, మందంగా వేసినా వస్తుంది. ఐరన్ పెనం మీదే తినడం మంచిదండి. ఇక నేనైతే మా చిన్నమ్మ అయితే ఫస్ట్ దోశ నాకు వేసివ్వు, ఉల్లిపాయ అన్నీ మిక్సింగ్ అయితే వేసివ్వని చెప్పింది. ఇక దోశ పైన అయితే కట్ చేసిన ముక్కలన్నీ చల్లేసుకొని కొంచెం అయితే కారం చల్లుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేయలేదు. ఇక మామూలుగా ఉండదండి దోశ అయితే. ఇక ఎమ్మటే దోశ అయితే తిరగవేయకూడదు, అలా అని ఎమ్మటే తీసేయకూడదండి. 2 నిమిషాలు అయితే అలా మగ్గించుకోవాలి. లోపల ఉల్లిపాయ మగ్గాలంటే 1 నిమిషం అయితే సిమ్లో పెట్టుకొనైనా మగ్గించుకోవాలి. ఇక మా చిన్నమ్మాయి కూడా రెండో దోశ ప్లెయిన్గా వేయమనిందండి. ఇంకా రెండో దోశ అయితే నేను ప్లెయిన్గా వేసుకున్నాను. ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అసలు గ్యాసే అనిపించదు. అచ్చం పెసలుగా వేసుకుంటేను ఇంట్లో మా అత్తయ్య గారు కొంచెం గ్యాస్ అవుతుంది అని అంటారు. అందుకనేసి నేను కొంచెం అయితే మినపప్పుతో అలా వేసుకుంటానండి.
ఇక కమ్మటి పెసర దోసలు అయితే అయిపోయినాయండి. ఎంతో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక ఐరన్ పెనం మీద అయితే వేయడం చాలా కష్టమని నేను అనుకున్నానండి. నిజంగా ఇనుప పెనం మీద చాలా బాగా వస్తున్నాయండి దోసలైతే. నేనైతే ఒక 2, 3 సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నానండి ఐరన్ పెనము. చాలా బాగా వస్తున్నాయి.